తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున అందరికీ కూడా ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు ప్రభు నామంలో తెలియజేసుకుంటున్నాను. చూడండి, ప్రాముఖ్యమైన సమయమునకు మరి పరిశుద్ధ దినములో మనము పరిశుద్ధ మందిరములో నివసించుతున్నటువంటి మనందరితో కూడా దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన వాక్యముల ద్వారా తన యొక్క ఉపదేశమును మనందరితో పంచుకుంటూ ఉన్నారు. చూద్దాము, అట్టి లేఖనములను మనం పరిశీలిద్దాం. ఒకసారి పరిశుద్ధ గ్రంథమును అందరూ కూడా తీసినట్లయితే అది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి లేఖనముల నుండి 4వ లేఖనం వరకు మనం చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయన్ను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇక దానిని ఎదిరింపలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, దేవుని వాక్యము స్పష్టంగా మనందరితో ఈ దినమున మాట్లాడుతూ ఉంది. ఇట్టి దేవుని వాక్యాన్ని మనము ఒక్కసారి పరిశీలిద్దాం. చూడండి, దేవుని వాక్యంలో మనము 5 ప్రాముఖ్యమైన విషయాలు మనం చదివిన దానిలో నుంచి తీసుకుందాం. అవి దేనిని విడిచి, ఎవరి వైపు చూచి, ఎక్కడకు, ఎలా, దేనికోసం పరిగెత్తాలి. ప్రభువైన యేసుక్రీస్తులోని ఇట్టి వాక్యము మనకు స్పష్టంగా సెలవిస్తోంది. ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, దేనిని విడిచి, ఎవరి వైపు చూచి, ఎక్కడకు, ఎలా, దేనికోసము పరిగెత్తాలి. నంబర్ 1, పాపమును విడిచి యేసు వైపు చూచి పరిశుద్ధ ఆలయమునకు నడిచి ఓపికతో ఆనందం కోసం పరిగెత్తాలి. ఎలా పరిగెత్తువారు ఎంతమందో ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకొని మరి వాక్యమును ధ్యానిస్తాం. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీవిచ్చినటువంటి ఈ గొప్ప లేఖనములను నాయన మాకందరికి కూడా నిశ్చితముగాను నాయన ఈ వాక్యమును ధ్యానించగలిగినటువంటి గుణగణములను నాయన నీ ఆత్మతో నన్ను నింపి, నీ పాదాల దగ్గర ధూళియు బూడిదయు అన్నటువంటి నన్ను మీ నోటి బూరగా పనిముట్టుగా మీ పాత్రగా వాడుకోమని బ్రతిమలు అడుకుంటూ, ఇదిగో నేను సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. చూడండి, మొదటిగా మనము పాపమును విడవాలి. చూద్దాం. అది యాకోబు వ్రాసినటువంటి పత్రికలు 7, 8, 9 లేఖనాలు 4వ అధ్యాయంలో. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7, 8, 9 లేఖనాలను మనం ఒకసారి పరిశీలిద్దాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, దేవుని యొద్దకు రండి,
అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రపరచుకొనుడి, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. చూడండి, ఎప్పుడైతే మనము దేవునికి లోబడి ఉంటామో, మరి అట్టి దేవునికి లోబడినటువంటి మనము అపవాదిని ఎదిరించగలం. అపవాదిని ఎదిరించినటువంటి మనము ఖచ్చితంగా దేవుని యొద్దకే రాగలం. దేవుని యొద్దకు ఎప్పుడైతే మనం వస్తామో దేవుడు మన యొద్దకు వస్తాడు. మన యొద్దకు వచ్చినటువంటి మన నుండి పాపమును తరిము కొట్టడానికి మొదటగా మనము చేతులు శుభ్రముగా కడుక్కోవాలి. ఇట్టి పాపమును విడవాలంటే మన చేతులతో చేస్తున్నటువంటి పాపమునైతేనే మన ప్రవర్తన పాప నిమిత్తమైనటువంటి ప్రవర్తన, పాపముతో ముడిపడినటువంటి ప్రవర్తనను మనం విడిచిపెట్టాలి. అప్పుడు దేవునికి లోబడాలి. దేవునికి లోబడినటువంటి మనము దేవుని దగ్గరకు వస్తాము. అప్పుడు దేవుడు మా యొద్దకు వస్తాడు. ఇలా పాపాన్ని విడవాలంటే మొట్టమొదటగా ప్రభువులో తగ్గించుకొని జీవించాలి. ప్రభువులో తగ్గించుకోవడం అంటే ప్రభువునందు, ప్రభు సన్నిధానం నందు మనం పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన మరుక్షణమంట ప్రభువులు వారు నిన్ను హెచ్చిస్తాడంట. ఆయన యందు ఎప్పుడైతే నువ్వు తగ్గించబడతావో, నిన్ను నువ్వు తగ్గించుకుంటావో ప్రభువులు వారు నిన్ను హెచ్చింపచేస్తారు. మరి ఇలాంటి జీవితానికి మనము మరి అలవాటు పడుతున్నామా? ఇలాంటి జీవితానికి మనం లోబడుతున్నామా? అంటే ప్రభువుకు లోబడుతున్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన మనల్ని మనం చేసుకోవాల్సిన అవసరము ఉంది. చూడండి, ఇలాంటి వ్యక్తులను మనము చూస్తున్నాం. ఎంతగా హెచ్చింపబడిన వ్యక్తులను కూడా మనం చూస్తున్నాం. ఎంతగా తగ్గించుకున్నటువంటి వ్యక్తి ఎంతగా హెచ్చింపబడ్డాడో ఒక్కసారి ఒక పరిశుద్ధ గ్రంథంలోనే చూస్తూ ఉన్నాం. చూడండి, కీర్తనల గ్రంథంలో మరి 51వ కీర్తనలో 2, 3, 4, 5 లేఖనాలు మనం ఒక్కసారి పరిశీలిస్తే, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నేను పాపములోనే పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించినది అని మరి దావీదు గారు స్పష్టంగా ప్రభు ఎదుట తగ్గించుకుని చేస్తున్నటువంటి ఈ ప్రార్థన, తన పాపములు ఒప్పుకున్నటువంటి ప్రార్థన. ఎంతగా తగ్గించుకున్నాడో, ఇంతగా తగ్గించుకున్నటువంటి అట్టి దావీదుని ఎంతగా హెచ్చించాడంటావు? ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమైన విశ్వాస సమూహమా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనల్ని మనం. ఏ నాడైనా సరే మనం ఈ రీతిగా ప్రభువునందు మనం పాపములు ఒప్పుకున్నామా? ఎంతగా తగ్గించుకుని ఒప్పుకున్న దినములను ఏ నాడైనా మనం అనుభవించామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి అంతేకాదు, ఇట్టి సమాధానమునకు కర్తయ్యగు దేవుడు, సమాధానమునకు కర్త అయిన దేవుడు మరి సాతానును మీ కాళ్ళ క్రింద అనగా త్రొక్కిస్తాను అని దేవుడు వాక్యం సెలవిస్తా ఉన్నారు. అది పరిశుద్ధ లేఖనాల్లో, రోమిలికి రాసిన పత్రికలో
16వ అధ్యాయము 20లో స్పష్టంగా దేవుడే చెప్పాడు. చూడండి, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ పాదాల క్రింద మీ కాళ్ళ క్రింద చితక త్రొక్కించును అని స్పష్టంగా రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు. చూడండి, ఒకనాడు ప్రభు యొక్క కాళ్ళ క్రింద నలగ త్రొక్కినటువంటి ఆ పాపాన్ని ఈనాడు మీ కాళ్ళ కింద చితక త్రొక్కిస్తానని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. ఆనాడు ప్రభువులు వారు నలగదొక్కాడు పాపాన్ని. ఈనాడు మీ కాళ్ళ కింద, అంటే మన కాళ్ళ కింద అట్టి అపవాదిని, సాతానును, పాపమును చితక త్రొక్కిస్తానని దేవుడు అంటున్నాడు. ఎంతటి భాగ్యమో ఒక్కసారి ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా నువ్వు పాపమును ఒప్పుకోవడం వలన, అట్టి పాపమును విడనాడడం వలన ఆ పాపాన్ని నీ కాళ్ళ కింద చితక త్రొక్కిస్తానని దేవుడు అంటున్నాడు కదా. మరి ఇట్టి అపవాదిని ఎదిరించాలి అంటే ముందుగా నీ పాపములను దేవుని ఎదుట ఒప్పుకోవాలి, అట్టి పాపములను విడవాలి. అంటే విడవాలి అంటే ముందు నువ్వు యేసు వైపు చూడాలి. యేసు వైపు నువ్వు చూడాలి. ఆ యేసు ఏమై ఉన్నాడు? ఇట్టి క్రియలతో మనం ముడిపడితే మరి యేసు క్రీస్తు వైపు మనము రాగలము. దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6, 7, 10 లేఖనాలను మనం పరిశీలించినట్లయితే, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. అంతేకాదు, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధి అయి ఉన్నది. ఇక్కడ 2 మనసులు కలిగినటువంటి మనుషులు ఉన్నారు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉండవి. ఈ సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఇట్టి జీవము ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరి సమాధానమునై ఉన్నది. మరి శరీరానుసారమైన మనసు మృతమైనది, ఇది చచ్చినది అని అర్థం. ఇది చచ్చిన దానితో సమానం. అంటే శరీర ఆశలను కోరుకున్నటువంటి ఏ మనసు అయితే ఉందో అది మృతమైనది, అంటే చచ్చినది అని అర్థం. అంతేకాదు, ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉంటుంది. ఆత్మ నీతిని అనుసరించే జీవమై ఉన్నది. ఆ నీతే ప్రభువైన యేసుక్రీస్తు, ఇట్టి జీవమై ఉన్నది. కనుక అందుకే నీవు క్రీస్తు వైపు చూడాలి. నీతి ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు కనుక ఇట్టి నీతి విషయమై నీవు జీవాన్ని కలిగి ఉన్నావు. కనుక నీవు క్రీస్తును కలిగి ఉన్నావు అని అర్థం. అందుకే నీవు క్రీస్తు వైపే చూడాలి. ఇట్టి ఎప్పుడైతే నువ్వు క్రీస్తు వైపు చూడగలవో, దేవునితోనూ మనుషులతోనూ విశ్వాసులతోనూ నువ్వు సమాధానము కలిగి ఉంటావు. సమాధానము కలిగి ఈ లోకములో జీవిస్తావు. అంటే యేసు వైపు చూస్తే మాత్రమే నీవు సమాధానం కలిగి జీవిస్తావు. యేసు వైపు నువ్వు చూడకపోతే సమాధానము నీకు లేదు ఈ లోకం. అంతేకాదు, చూడండి, యేసు వైపు చూస్తూ నువ్వు ఎక్కడికి రావాలి? పరిశుద్ధ మందిరము వైపు రావాలి. పరిశుద్ధ మందిరమునకు రావాలి. మరి పరిశుద్ధ మందిరమునకు ఎందుకు వస్తావో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం.
ఈ పరిశుద్ధ ఆలయంలో దేవుడున్నాడు. ఈ పరిశుద్ధ ఆలయంలో దేవుడున్నాడు. ఈ పరిశుద్ధ ఆలయంలో ఉన్నటువంటి ఈ దేవుడు తండ్రి లేని వారికి తండ్రి అయి ఉన్నాడు. విధవరాళ్లకు మరి న్యాయకర్త అయి ఉన్నాడు. అంతేకాదు, ఈ పరిశుద్ధ మందిరములో ఒక నది కలదు. అది జీవనది. అది జీవనది. ఆ జీవనది నుండి కాలువలు బయలుదేరుచున్నవి. ఇవి దేవుని పట్టణమును చుట్టూ ప్రవహించుచున్నాయి. ఇట్టి దేవుని పట్టణం అని పిలువబడుతున్నటువంటి మరి సర్వోన్నతుని దేవుని స్థలమైనటువంటి ఆ పరిశుద్ధాలయములో ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇస్తున్నాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో మీరు కీర్తనల గ్రంథంలో ఉండి మరి మీరు స్పష్టంగా మీరు ఒక్కసారి చూసినట్లయితే 68వ కీర్తనలో 5వ లేఖనాన్ని చూసుకోగలవు. అలాగే మరి 46వ కీర్తనలో 4వ లేఖనంలో కూడా స్పష్టంగా ఈ వాక్యాలు మీకు కనిపిస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవ నది అయి ఉన్నాడు పరిశుద్ధ ఆలయంలో ప్రభువైన యేసుక్రీస్తు. ఆ జీవపు ఊట చేత ప్రవహించుచున్నటువంటి ఆ కాలువలు బయలుదేరుచుండగా మరి దేవుని యొక్క పట్టణములో సర్వోన్నతుని పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ జీవోపు ఊట, దేవుని ఆత్మానుసరమైనటువంటి మాటలు, ఆ ఇట్టి ఆత్మీయ ఆహారము ఆ యొక్క మందిరములో ప్రవహించుచున్నది. ఇది జీవనది. ఇది ఎన్నడూ పరిశుద్ధ స్థలములో ఆరిపోదు, ఎండిపోదు. ఈ మాటల వలన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారంట. అందుకు అట్టి ఆనందాన్ని అనుభవించడానికే ఆలయానికి నువ్వు రావాలి, పరిశుద్ధ ఆలయానికి రావాలి. అంతేకాదు, కీర్తనాకారుడు అంటాడు 65వ కీర్తనలో 4వ అధ్యాయంలోనే స్పష్టంగా అంటాడు, ఇట్టి నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములో మేలు చేత నేను తృప్తిని అనుభవించాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి పరిశుద్ధ ఆలయము చేత, పరిశుద్ధ ఆలయములో నీ మేలుల చేత నేను తృప్తిని అనుభవించాను అని కీర్తనాకారుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి ఎలా రావాలి, మరి ఎంత ఏమి కలిగి రావాలి ఒక్కసారి పరిశీలనిస్తే, మరి నువ్వు ఎలా రావాలి, ఏమి కలిగి రావాలి? అట్టి పరిశుద్ధాలయానికి నువ్వు ఎలా రావాలి, ఏమి కలిగి రావాలంటే, నువ్వు ఓపిక కలిగి రావాలి, ఓర్చుకోగలిగినటువంటి గుణము కలిగి రావాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నువ్వు ఓపికతో రావాలి, ఓర్చుకుని రావాలి, ఓర్చుకోవాలి ప్రభువులు. అందుకే దేవుని మందిరములో అట్టి ఓర్పు కలిగి రావాలి, ఓర్చుకొని రావాలి. చూడండి, అది కూడా దేవుడు చెప్తున్నాడు, ఓపికతో ఓర్పుతో రావాలి. తీతుకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 14వ లేఖనము మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. ప్రభువు సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతటి ఓర్పు కలిగి ఉండాలంటే, సమస్తమైన దుర్నీతి నుండి
మనలను విడిపించడానికి తన కోసరముగా తన సొత్తుగా ఏర్పాటు చేసుకొనుటకు తన్ను తాను అర్పించుకున్నటువంటి ఆ దేవుడు. ఒక్కసారి ఆలోచించామా? ఎంత ఓపికతో ప్రభువుల వారు తన్ను తాను అర్పించుకున్నాడు. శిలువు మరణమునకు తన్ను తాను అర్పించుకున్నాడు. ఒక్కసారి మనలను మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే స్పష్టంగా ప్రతి ఒక్కరూ విని ఉంటారు. ఎంత ఓర్పు కలిగినాడు, ఎంత ఓపికతో మన కొరకు మనలను తన సొత్తుగా ఏర్పాటు చేసుకోవడానికి, మనం అందరము సత్క్రియలు జరిగించడానికి, మంచి పనులు జరిగించడానికి, ఈ లోకములో మనలను ప్రభువులో జీవింప చేయడానికి, ప్రభువులో ఆనందాన్ని అనుభవించాలనే ఆకాంక్ష కలిగినటువంటి ఆ దేవుడు మనలందరినీ కూడా అట్టి ప్రభువులోనికి నడిపించుకోవడానికి, ప్రభువుకు మాదిరికరమైన జీవితాన్ని దయచేయడానికి, ఆనందాన్ని దయచేయడానికి ఓపికతో ఆయన అన్నిటినీ ఓర్చుకున్నాడు. మనము పరిశుద్ధ మందిరమునకు ఓపికతో రాలేకపోతున్నాం, ఓపికగా ఓర్చుకొని ఆయన మాటలు కూడా వినలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే మనకు మనమే కంపుగా అనిపిస్తాం, ఇంపుగా అనిపించాం. మనకు మనమే కంపు, వింపు అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనం స్పష్టంగా మనతో అందరితో మాట్లాడుతూ ఉన్నది. మరి నీవు ప్రభు కొరకు అర్పించుకోగలవా? ఆ రీతిగా ఓపికతో నిన్ను అర్పించుకోగలుగుతున్నావా? అర్పించుకున్నాం, ప్రభువులో ప్రతిష్ఠించుకున్నాం అని మాటలు మాత్రమే మనకు వినబడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువులో ప్రతిష్ఠింపబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా సమర్పణ కలిగి జీవిస్తున్నాం అంటున్నారు కొంతమంది. ఇటు సమర్పణ కలిగి జీవిస్తున్నటువంటి విశ్వాసాలు అయితేమి, పరిశుద్ధులైతేమి, మరి కాపరులైతేమి, సేవకులైతేమి, ప్రతి ఒక్కరితో మాట్లాడారు. సార్వత్రిక సంఘంలోని విశ్వాసులందరితో మాట్లాడుతున్నాడు. క్రీస్తు మార్గంలోనే నడుస్తున్నాము అంటున్నటువంటి జనాలతో దేవుడు ఈ దినమ మాట్లాడుతున్నాడు. మరి ఇట్టి ప్రభువులు వారు నీ కొరకు తన ప్రాణం అర్పించాడు కదా. మరి అట్టి ప్రభువు కొరకు నీవు ప్రాణమును అర్పించడానికి సిద్ధంగా ఉన్నావా? సరిలేదు, ప్రభువులో నువ్వు సమర్పణ కలిగి జీవిస్తున్నావా? మరి ప్రభువులో స్థిర విశ్వాసగా జీవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించాలి. ఇట్టి ఓపిక లేని క్రైస్తవుడు క్రీస్తు మార్గంలో నడవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు మార్గంలో నడిచే వాళ్ళందరూ క్రైస్తవులే, కానీ ఓపికతో నడవగలిగిన వాడే క్రైస్తవుడు, ఓర్చుకొని నడవగలిగిన వాడే క్రైస్తవుడు. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి, మనలో ఎలాంటి గుణాలు ఉన్నాయో చెప్పనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలోని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ లేఖనం చూసినట్లయితే స్పష్టంగా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా మిమ్మల్ని చూసుకోండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. అంటే ఆకలిని ఓర్చుకోలేకపోయాడు. దేనికోసం ఓర్చుకోవాలి? ఆకలితో ఓపిక పట్టి ఉండలేకపోయాడు. ఓపికతో ఆకలిని అనుభవించలేకపోయాడు. చూడండి, అంటే ఓపికతో ఉండగలిగితే, ఓర్చుకోగలిగితే ప్రభువులు ఆనందాన్ని చూస్తారు. ప్రేమ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. ఏశావు లాంటి భ్రష్టుడు మనలో ఉన్నాడేమో, భ్రష్టురాలు
మన విశ్వాసులలో మనలో ఉందేమో ఒక్కసారి ఆలోచించుకోవాలి. అట్టి భ్రష్టత్వమైనటువంటిది, వ్యభిచారి అయినటువంటి అట్టి లక్షణాలు మనలో ఉన్నాయో లేదో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రతి దానికి ఓర్చుకోగలిగిన వాడే క్రైస్తవుడు. ప్రతి వాడు ఓర్చుకోగలిగిన వాడే క్రైస్తవ మార్గంలో, క్రీస్తు మార్గంలో నడుస్తున్నటువంటి యాత్రికుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఈ రీతిగా. ఏనాడు కూడా మనము ఇలాంటి ఓర్పు కలిగినటువంటి మాటలు, ఓర్చుకోగలిగినటువంటి మాటలను వినలేకపోతున్నాం. అందుకే ఓపిక లేనివాడు కానీ, ఓర్చుకోలేనివాడు కానీ, ఇట్టివాడి ఇరువురికి కూడా ఆనందంతో అసలు పనే లేదు. ఓపిక లేనివాడు కానీ, ఓర్చుకోలేనివాడు కానీ, వీరికి ఆనందంతో అసలు పనే లేదు. అంతేకాకుండా ఇట్టి వారిలోనంట ఇప్పుడు వింటున్నటువంటి ప్రతి విశ్వాసిలో కూడా ఒక ఆలోచన రేకెత్తిస్తుంది ఈ వాక్యం. ఇటు వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి విశ్వాసిలో ఒక ఆలోచన ఈ దినము నుండే కలుగు చేయాలి. ఈ దినము నుండి కలుగు చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, అందుకే మరి దేనికోసం ఓపిక పట్టాలి, దేనికోసం ఓర్చుకోవాలి అనుకునే మనుషులు కూడా లేకపోలేదు ఈ లోకంలో. అనుకునే విశ్వాసులు కూడా లేకపోలేదు ఈ లోకంలో. అనుకునే పరిశుద్ధులు కూడా లేకపోలేదు ఈ లోకంలో. అనుకునే సేవకులు కూడా లేకపోలేదు ఈ లోకంలో. ఎందుకు ఓర్చుకోవాలి, ఎందుకు ఓపిక పట్టాలి? తాత్కాలికమైన ఆనందం చాలు మనకు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించాలి. తాత్కాలికమైన ఆనందం ఉంటే సరిపోద్దు కదా అనే ఆలోచనతో ఈ లోకంలో విశ్వాసులందరూ కూడా సంచరిస్తున్నారు. మరి ప్రేమైన దేవుని బిడ్డ, మరి ఇట్టి ఓపికతో మనం ఎక్కడెక్కడ దేనిని అనుభవించడానికి, దేనికోసం పరిగెత్తుతున్నామో తెలుసా? ఆనందం కోసం పరిగెత్తుతున్నాం. ఆనందం కోసం, ప్రభువులో ఆనందం చూడాలి, ప్రభువుతో ఆనందాన్ని అనుభవించాలి, ప్రభువులో ఆనందాన్ని చూడాలి. ప్రభువుతో ఆనందం అనుభవించగలిగిన నాడు మన జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. క్రైస్తవుడు అనబడిన ప్రతి వ్యక్తికి కూడా ఇట్టి సార్థకత అవసరం. అందుకే ప్రభువు వాక్యం స్పష్టంగా మనకు సెలవిస్తూ ఉన్నది. చూడండి, మనం ఇప్పుడు ఆనందం కొరకు, చివరిగా ఆనందం కొరకు మనము పరిగెత్తుదాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ లేఖనం. నిలువరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూచుచున్నాం. పుట్నోట్లో చూస్తే ఏముంటుందంటే వెతుకుచున్నాము అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నిలవదగిన పట్టణం, మనం స్థిరముగా నిలవదగినటువంటి పట్టణము ఈ లోకములో ఎక్కడా లేదు. అట్టి నిలకడగలిగినటువంటి, మనము నిలవదగినటువంటి ఆ పట్టణము కొరకు వెతకవలసిన అవసరం ఉంది. ప్రతి విశ్వాసికి కూడా వెతకవలసిన అవసరం ఉంది. అది ఎతకాలంటే ప్రభువులోనే ఎతకాలి. మరి ఇట్టి ఎతుకులాట, ఎదురు చూస్తున్న ఆ పట్టణం ఎక్కడ ఉంది అని ఆలోచన చేయగలిగినటువంటి విశ్వాసులు కూడా ఈ లోకంలో లేరు. స్పష్టంగా వాక్యమే సెలవిస్తాము. ఉన్నారా? ఒక్కసారి మనము ప్రతి విశ్వాసు కూడా తనకు తానుగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని వాక్యమే సూచిస్తూ ఉన్నది. అంతేకాదంట, పౌలు గారు ఫిలెమోనుకు రాసినటువంటి పత్రికలో అంటాడు, సహోదరుడా, నీవు పరిశుద్ధుల హృదయములను
పరిశుద్ధుల యొక్క ప్రతి హృదయము నీ మూలముగా చాలా విశ్రాంతి పొందినది, చాలా విశ్రాంతి పొందింది. ఇట్టి విశ్రాంతి పొందినదని తెలుసుకున్న నేను మహా ఆనందాన్ని అనుభవిస్తున్నాను. అంతేకాకుండా నేను ఆదరణ కలిగి ఉన్నాను అని వాక్యం ద్వారా సెలవిస్తారు. ఫిలెమోనుకు రాసిన పత్రికలో ఒకసారి మీరు చదువుకోండి, కొద్దిగా ఉంటుంది పత్రిక. చూడండి, పరిశుద్ధులకు తను చేసినటువంటి, తను పంచినటువంటి ప్రేమను బట్టి పరిశుద్ధులైన విశ్వాసులందరంట చాలా ఆనందాన్ని అనుభవించారంట. వారి మీద ఎంత ప్రేమను కురిపించాడంటే ఫిలెమోను, అంత ప్రేమను కురిపించి వారికి విశ్రాంతినిచ్చాడంట. ఇట్టి మాటలు విన్నటువంటి నా హృదయము ఎంతో ఆదరణ కలిగి ఆనందించింది అని స్పష్టంగా మరి దేవుని పరిశుద్ధ లేఖనములలో పౌలు గారు లిఖించారు. అంతేకాదు, చూడండి మరి ఇంకా చూడండి ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28, 29 లేఖనాల్లో మనం చదివినట్లయితే, అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది, అంటే కాదాలని స్థిరమైన రాజ్యం అని అర్థం, దైవ కృప కలిగి ఉందాము. నిశ్చలమైనటువంటి కదలిక లేని, కదలనటువంటి స్థిరమైన రాజ్యమును మనము పొందుకొని దైవ కృప కలిగి దానిని మనము పొందగలము అంటున్నాడు. అంతేకాదు, ఆ కృప కలిగి వినయము భయభక్తులతో, వినయము దేవుని యొక్క కృప కలిగి వినయము భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవలో మనము జీవిస్తాము. ప్రీతికరమైన సేవను మనము చేద్దాం అంటున్నాడు. ఎలాంటి కృప అంటే వినయం భయభక్తులు, మరి అంతేకాకుండా దేవునికి ప్రీతికరమైన సేవ. ఇవన్నీ చేయాలంటే దేవుని కృపను మనము కలిగి ఉండాలి. దేవుని కృపను మనము కలిగి ఉండాలి. అంతేకాదు, ఇప్పుడు దేవుని కృపను ఏనాడైతే మనం కలిగి ఉంటామో దేవునికి ఇష్టలుగానే ఉంటాం, దేవునిలో ప్రీతికరమైన సేవ చేస్తాం. ఎందుకంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. భలే ఉన్నాడు పాస్టర్ గారు, మీరు దహించు అగ్ని అయి ఉన్నటువంటి ఆ దేవునిలో మనం ఏం ఆనందాన్ని అనుభవిస్తాం పాస్టర్ గారు? మీరందరూ అనుకుంటున్నారు, ఇది నిజం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రభువు యొక్క కృపను ఎవడైతే పొందుకోలేడు, ప్రభువునికి ప్రీతికరమైనటువంటి ఇష్టకరమైనటువంటి సేవ ఎవడు చేయడో, వినయము భయభక్తులు కలిగి ఏ విశ్వాస అయితే దేవునిలో ప్రవర్తించడో, ఇట్టి వారికి దహించు అగ్ని అయి ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమ, విశ్వాస సమూహమా, మనము ఎలా ఉన్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మరి ఇటు దహించు అగ్ని అయినటువంటి దేవునిలో ఆనందాన్ని అనుభవించినటువంటి 3 వ్యక్తులను చూద్దామా? చూడండి, పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. షడ్రక్, మెషక్, అబేద్నెగో దేవుని కృప కలిగి వినయ విధేయతలు కలిగి భయభక్తులు కలిగి దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయడం వలన ఆ దహించు అగ్ని అయినటువంటి ఆ దేవుడు అగ్ని గుండములో పడవేయబడినటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగోలను
ఆ దహించు అగ్ని అయినటువంటి ఆ దేవుడే మరి వారి మధ్యలో ఆనందాన్ని కలుగు చేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వారి మధ్యలో ఆనందాన్ని, అట్టి దహించు అగ్ని అయినటువంటి ఆ దేవుడు ఇటు ముగ్గురికి ఆనందాన్ని ఆ అగ్నిలో దయచేసినాడు. ఆ అగ్నిలో దయచేసినటువంటి ఆ దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి, ముగ్గురిని అగ్నిగుండంలో వేస్తే అగ్నిగుండంలో ముగ్గురు కాదు నలుగురు తిరుగుతా ఉన్నారు. ఆ నాలుగో వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నడైనా ఇట్టి దహించు అగ్ని అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తులో ఆనందాన్ని అనుభవిస్తామని ఏనాడైనా సరే ఆ ముగ్గురు కోరుకున్నారా? ఏనాడైనా ఒక ఆలోచన అయినా వచ్చిందా? లేదు. కానీ ఈనాడు మనకు ఆలోచన తెప్పించాలి. ఈ మాటలు మనకు ఇట్టి ఆలోచన తెప్పించాలి. ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి కూడా ఒక ఆలోచన రావాలి. ఆ దహించు అగ్ని అయినటువంటి ఆ దేవునిలో మనము ఆనందాన్ని అనుభవించాలి. ఇట్టి ఆనందాన్ని అనుభవించాలంటే మనము మొట్టమొదటిగా ఏమి విడిచిపెట్టాలి, ఎవరిని తలవాలి, ఎక్కడకు రావాలి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ ఆనందాన్ని అనుభవించాలని ఈ లక్షణాలు 5టిని మనం ఒక్కసారి ఇప్పుడు మనం ధ్యానించుకున్నటువంటి ఈ మాటలను ఒక్కసారి మనలను మనం ఈ వాక్యముల ద్వారా ఆత్మ పరిశీలన చేసుకొని మరి దేవునిలో ఆనందం కోసం ఎదురు చూడవలసిన అవసరము ఆసన్నమై ఉంది. మరి దేవునిలో ఇట్టి గొప్ప మహా ఆనందాన్ని నీవు మనము మరి అనుభవించుదుము కాక. ఆమేన్.